హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనం స్కూల్ స్టూడెంట్స్కి అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ ఆఫీస్కి వెళ్ళే వారికి కూడా బెస్ట్ డైట్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. ఈ డైట్ అనేది మీకు సూటబుల్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ. వీడియో అనేది చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు చివరిలో లాస్ట్‌లో ఒక టిప్ అయితే చెప్తాను. ఆ టిప్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ వీడియో అనేది 3 పార్ట్స్‌కి అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి బ్రేక్‌ఫాస్ట్, సెకండ్ లంచ్, థర్డ్ డిన్నర్. ఈ మూడిట్లో కూడా 3-4 సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2, 3, 4 సజెషన్స్‌లో మీకు ఏది సూటబుల్ అవుతుందో అది ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మన బ్రేక్‌ఫాస్ట్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓవర్‌నైట్ ఓట్స్ రెసిపీ. మనకి ఓట్స్ రెసిపీలో 5 ఐటెమ్స్ అయితే పడతాయి. ఫస్ట్ ఓట్స్, బనానా, నట్స్ అండ్ సీడ్స్ అనేది ఆప్షన్. మీరు ఇన్వెస్ట్ చేయగలనంటే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే లేదు. అండ్ ఏదో ఒక ఫ్రూట్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వే ప్రోటీన్ అనేది కంపల్సరీ. మనకి వే ప్రోటీన్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఫాస్ట్‌గా అనేది ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 ఐటెమ్స్ క్వాంటిటీ ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ మనం ఓట్స్ వచ్చేసి 20-30 గ్రామ్స్ అనేది వేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఐటెమ్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్ వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేయగలనంటే తీసుకుంటే ఒక 5-10 గ్రామ్స్ ఏసుకుంటే సరిపోతుంది. నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను. అండ్ థర్డ్ ఐటెమ్ వచ్చేసి బనానా. బనానా వచ్చేసి ఖచ్చితంగా 2 బనానా అయితే ఏసుకోండి. అది ఏ బనానా అయినా పర్వాలేదు. అండ్ మన ఫోర్త్ ఐటెమ్ వచ్చేసి ఫ్రూట్. మీ ఫ్రూట్ అనేది అది మీ చాయిస్. అండ్ లైక్ సపోటా, పపాయ అది హెల్తీగా మీ చాయిస్. అండ్ ఫిఫ్త్ ఐటెమ్ వచ్చేసి వే ప్రోటీన్. వే ప్రోటీన్ అయితే 1 స్కూప్ అయితే వేసుకోండి. 2 స్కూప్స్, 3 స్కూప్స్ అయితే వద్దు. 1 స్కూప్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నైట్ అండ్ ఓట్స్ మనకి రెసిపీ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఓట్స్ 20-30 గ్రామ్స్ అనేది వేసుకొని అండ్ నట్స్ అండ్ సీడ్స్ అనేది యాడ్ చేసుకొని అది కూడా 5-10 గ్రామ్స్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ అన్నా వేసుకోవచ్చు. మిల్క్ అనేది మీ చాయిస్. ఇది అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టింది మార్నింగ్ తీసి వే ప్రోటీన్, ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మార్నింగ్ అది మిక్స్ అన్నా చేసుకోవచ్చు. అండ్ స్పూన్ పెట్టుకొనైనా తినేయొచ్చు. అది మీ చాయిస్. మనకి బ్రేక్‌ఫాస్ట్‌లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఐటెమ్ మనకి బ్రెడ్, సెకండ్ ఐటెమ్ పీనట్ బటర్, థర్డ్ ఐటెమ్ వే ప్రోటీన్, ఫోర్త్ ఐటెమ్ 2 బనానా. ఇది మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 బ్రెడ్స్ వేసుకొని దాని మీద పీనట్ బటర్ వేసుకొని అలాగా 2 స్లైడ్స్ అనేవి వేసుకోండి. దాంతో పాటు వే ప్రోటీన్ అన్నది మిల్క్‌లో అన్నా కన్జ్యూమ్ చేయొచ్చు అండ్ వాటర్‌లో అన్నా కన్జ్యూమ్ చేయొచ్చు. 250 ఎంఎల్ వాటర్ అయినా సరిపోతుంది. మిల్క్ అయినా సరిపోతుంది. అది మీ చాయిస్. బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2 ఎగ్స్ అండ్ ఓట్స్ అండ్ వే ప్రోటీన్. దీంతో ఎలా మీల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎగ్స్ వచ్చేసి మనం ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు. మనం ఉడకబెట్టుకొనైనా తినొచ్చు. ఉడకబెట్టుకొని చాలా రోజులు ఎక్కువ రోజులు తినలేరు కాబట్టి ఆమ్లెట్ అన్నా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ ఎలాగైనా చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఓట్స్ అనేది మిక్స్ చేసుకొనైతే చేయండి. బాయిల్ చేసినప్పుడైతే ఓట్స్ అనేవి వేసుకోలేము. అండ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు దాంట్లో 50 గ్రామ్స్ ఓట్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ వే ప్రోటీన్ అనేది మీకు మిల్క్‌లో అన్నా కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ వాటర్‌లో అన్నా కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ వే ప్రోటీన్ అనేది కంపల్సరీ. చెప్పిన 3 ఆప్షన్స్‌లో కూడా మనకి 25-35 గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇక లంచ్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చికెన్ 250 గ్రామ్స్ అండ్ క్యారట్ అండ్ కుకుంబర్. దీంతో మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 250 గ్రామ్స్ చికెన్ అనేది బాయిల్ చేసుకొనైనా తినొచ్చు. అండ్ కర్రీ చేసుకొనైనా తినొచ్చు. ఇది మనం కుకుంబర్ అండ్ క్యారట్‌తో యాడ్ చేసుకొని బాక్స్ అయితే పట్టుకెళ్ళిపోండి. అండ్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బాక్స్ అయితే పట్టుకెళ్తారు. ఒక 15 మినిట్స్ టైం పెడితే మనకి ఈ మీల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మార్నింగ్ మీల్‌లో ఎగ్స్ తీసుకోకపోతే మీరు లంచ్‌లో సెకండ్ ఆప్షన్ కింద ఎగ్స్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. 3 ఎగ్స్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. అది కూడా బాయిల్ అన్నా చేసుకోవచ్చు. ఎలాగన్నా కన్జ్యూమ్ అనేది చేయొచ్చు. దీంతో మనం క్యారట్ అండ్ కుకుంబర్ అనేది ఈ 3 ఐటెమ్స్ కలిపి బాక్స్ అనేది పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది. మనకి లంచ్‌లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి 50 గ్రామ్స్ పీనట్స్, 50 గ్రామ్స్ సోయా బీన్స్. ఈ 2 కలిపి నైట్ నానబెట్టేసుకొని మార్నింగు లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే మనకి బాక్స్‌లో పట్టుకెళ్ళిపోవచ్చు. అండ్ మనకి రైస్ అనేది మీకు ప్రతి మీల్‌లో లంచ్ ఆప్షన్‌లో ఎంత తింటారో అంత తినొచ్చు. మినిమమ్ 100 గ్రామ్స్ టు 300 గ్రామ్స్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. డిన్నర్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సోయా చంక్స్. చీప్ అండ్ బెస్ట్ ప్రోటీన్ అంటే ఇదే. నేను కూడా మన డైలీ రొటీన్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను ఖచ్చితంగా సోయా చంక్స్ అనేవి యాడ్ చేసుకుంటాను. మనం దీంతో మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కర్రీలా అయినా చేసుకోవచ్చు అండ్ ఫ్రైలా అయినా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా హెల్తీగా చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవాలి. అండ్ వెజ్జెస్ యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది మీ ఇన్వెస్ట్‌మెంట్ బట్టి. అండ్ దీంతో పాటు 2 ఆర్ 3 చపాతీ తింటే సరిపోతుంది. ఇదొక ఆప్షన్. లంచ్ ఆప్షన్‌లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి తోఫు అండ్ చపాతీ లేదా కర్డ్. మనకి ఇవి మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే తోఫు వచ్చేసి లైట్‌గా సాల్ట్ చాలా రెసిపీస్ ఉంటాయి. మీరు యూట్యూబ్‌లో చూస్తే తెలిసిపోతుంది. కానీ ఏది చేసుకున్నా హెల్తీగా చేసుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ వాడాలి.
అండ్ టోఫు ఫ్రై అన్నా చేసుకోవచ్చు. లేదా కర్రీలా అన్నా చేసుకోవచ్చు. దీంతో 2 చపాతీ అయినా తినొచ్చు. లేదా 100 గ్రామ్స్ కర్డ్ లేదా 150 గ్రామ్స్ కర్డ్ అయినా ఏసుకోవచ్చు. 150-200 గ్రామ్స్ కర్డ్ అయినా వేసుకోవచ్చు. దాంతో లైట్‌గా 100-200 గ్రామ్స్ రైస్ వేసుకొని, ఆ మీల్ ప్రిపేర్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. దీంతో క్యారట్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. అది మీ చాయిస్. మీకీ ప్రతి మీల్స్‌లో కూడా చాలా రెసిపీస్, చాలా ఐటెమ్స్ అనేవి కూడా చెప్పాను. ఈ ఐటెమ్స్ అనేవి ప్రతిరోజు ఒకటే రొటీన్ కాకుండా డే బై డే చేంజ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ తీసుకునేది ఈవినింగ్ తీసుకోండి, ఈవినింగ్ తీసుకునేది మార్నింగ్ తీసుకోండి. అండ్ ఐటెమ్స్ కూడా చేంజ్ చేయడం వల్ల మనకి బోర్ కొట్టకుండా ఎక్కువ రోజులు కన్జ్యూమ్ చేయడానికైతే ఉంటుంది. అండ్ యూట్యూబ్‌లో కూడా కొత్త కొత్త రెసిపీస్ చూడడానికైతే ట్రై చేయండి. నేను కూడా అదే ఫాలో అవుతా. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ రోజులు ఏదైనా తినడానికైతే ట్రై చేస్తాం. దానివల్ల మనకి మీల్స్ అనేవి కూడా బోర్ కొట్టవు. యూట్యూబ్‌లో చూసి ఏ మీల్ ప్రిపేర్ చేసుకున్నా సరే, మన స్టైల్‌లో ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఆయిల్ తక్కువేసుకొని వెజ్జెస్ యాడ్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఫ్రై అయితే చేసేయకండి. డీప్ ఫ్రై చేయడం వల్ల మాడిపోవడం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఉన్న ప్రోటీన్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో, మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ కంపల్సరీ కాబట్టి, అదొక్కటి మెయింటైన్ చేస్తూ మీరు మీల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు లాస్ట్‌లో ఒక టిప్ చెప్తానన్నాను కదా! ఆ టిప్ ఏంటంటే, మీరు మనీ మేనేజ్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ప్రతి ఐటెమ్స్ కూడా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే తప్ప మేనేజ్ చేసుకోలేరు. కాబట్టి మేనేజ్ చేసుకోవాలి. మనీ మేనేజ్‌మెంట్ చేయడం వల్ల మనం ఈ బాడీ అనేది మెయింటైన్ చేయొచ్చు. మీరు ఒక వేలో వెళ్తున్నారు కాబట్టి, మీరు ఫిట్‌గా, హెల్తీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి, ఒక బాడీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, మీరు ఖచ్చితంగా మనీ మేనేజ్‌మెంట్ అయితే చేయాలి. ఒక లిస్ట్ అనేది రాసుకోండి. మీకు ఏ ఏ ఖర్చులవుతున్నాయి. ఆ ఖర్చుల్లో మీకు అనవసరం అనేది ఏదనిపిస్తుందో అది మీరు తీసుకుంటే అక్కడ కట్ చేసేస్తే మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. దానివల్ల మీకు ఫుడ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు.